నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తి కోసం ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అధినేత, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా దైవిక్ రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చా? ఏ విధంగా పూజించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వాస్తవానికి శ్రీచక్రం అనేటువంటిది విశ్వానికి ప్రతిరూపం. దాంట్లో ఉండే దేవతలందరూ కూడా విశ్వవ్యాప్త భావనలు. ఆ కారణంగా మనం శ్రీచక్రాన్ని పూజించడము అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారిని పూజ చేయడము, వేరువేరు శక్తుల రూపంలో కూడా భాషిస్తున్న అమ్మవారిని పూజ చేయడము అని. దీన్ని పూజించే విధానాలు మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రతిష్ఠ చేసి దాన్ని పూజించే విధానం. అది ఏనుగు మహలు, శ్రీశైలంలో భ్రమరాంబికకు ఎదురుగుండా అలా ప్రతిష్ఠించారు వాటిని. ఇక రెండవది మహామేరువు, అలాగే అర్ధమేరువు, అలాగే కూర్మపృష్ఠం, అలాగే భూప్రస్తారం అనే పేర్లతో ఆ శ్రీచక్రం దొరుకుతూ ఉంటుంది. దాన్ని ఇంట్లో అర్చించుకోవడం, ఇది ఒక రెండో పద్ధతి. ఈ అర్చించేటప్పుడు కూడా మనకు శ్రీచక్రార్చన అనే విధానం ఏదైతే ఉందో అది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. దాంట్లో ప్రతి దేవతను కూడా నమస్కరించడం, తర్పణం చేయడం, తరువాత పూజించడం అనేవి ఉంటాయి. దాంట్లో తర్పణం చేస్తారు. అంటే ఇప్పుడు హృదయదేవి, హృదయదేవిని తర్పయామి లాగా అన్నమాట. ఆ విధంగా తర్పణం చేయడం, పూజించడం అనే 2 కూడా విధానాలు ఉంటాయి. అవైన తర్వాత సమగ్రంగా శ్రీచక్రానికి నవావరణార్చన అన్నమాట. అది అంటే 9 ఆవరణల్లో ఉండేటువంటి వివిధ దేవతలను అర్చించడం అనేది ఉంటుంది. అది సుదీర్ఘమైనటువంటిది. కొన్ని మంత్రముల యొక్క ఉపదేశము, వాటి యొక్క ఆచరణ, దాంట్లో సిద్ధి ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని ఆచరిస్తుంటారు. ఇక 3వ స్థాయిలో మనం విశ్వాన్నంతని ఆమెలో చూస్తూ, విశ్వాన్నంతా కూడా నిండి ఉన్నటువంటి ఆమె యొక్క స్వరూపాన్ని పూజ చేస్తున్నాము అనే భావనతో మామూలు విగ్రహాదులకు పూజ చేసినట్లుగానే దానికి చేయవచ్చు. అలా చేసేటప్పుడు ఈ ప్రధాన మంత్రాదుల యొక్క ప్రాధాన్యం ఉండదన్నమాట. అప్పుడు నియమాలు కూడా తక్కువగా ఉంటాయి. నిజానికి ఒక విషయం ఏంటంటే, ఈ నియమములు అనేటువంటివి మన కోసం ఏర్పరచబడుకునేవే తప్ప ఆ విగ్రహం కోసం కాదు. ఆ విషయం తెలియక చాలామంది ఏం చేస్తుంటారంటే, దేవతార్చన ఇంట్లో ఉంటే మడి పాటించాలి అంటే దేవుడి కోసమా? కాదు, మన కోసం పాటించాలి అనే భావన ఉన్నప్పుడు మనం మడిగా భోజనం చేయాలి, మడిగా నివేదన చేయాలి, మడిగా పూజించాలి అనేటువంటిది వస్తుందన్నమాట. అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించినటువంటి కృష్ణుడు ఏమన్నాడు అంటే, నువ్వు ఏది తింటున్నావో, ఎక్కడ తింటున్నావో అక్కడే నివేదన చేసేసి తినమన్నాడు. అంటే అర్థం ఏంటి? నియమం అనేటువంటిది నీ కోసము, నా కోసం కాదు అనేటువంటి విధానం అన్నమాట. అందుకని మీరు ఏ ఏ నియమాలు మీకోసం పాటించగలుగుతారో ఆ నియమాలతోటే ఆ పూజాధికాన్ని, నివేదనాధికాన్ని ఏర్పరిచి వాటినే నివేదించవచ్చు, ప్రసాదంగా స్వీకరించవచ్చు. కాబట్టి చేయడం ముఖ్యం. ఎందువల్లంటే వర్తమాన కాలంలో ఆ నియమాలన్నీ పాటించలేం కాబట్టి పూర్తిగా వదిలేస్తాం అనే ధోరణి సమాజంలో కనిపిస్తోంది. కానీ వదిలేయడం ధర్మం కాదు, చేయడం ధర్మం. మీకు వీలైన నియమాలు పాటించవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ఎస్ వెంకటేశ్వరరావు రాస్తున్నారు. పాడైపోయిన దేవుడి పటాలను ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. విగ్రహాలు కానీ అలాగే
పటములు కానీ చిరిగిపోయిన విగ్రహాలు ఏదైనా భాగం తొలగిన వాటిని నదిలో విసర్జించాలి. అంటే పారే నదిలో అన్నమాట. ఆ విధంగా నదిలో విసర్జించేటప్పుడు ఆ భగవత్ స్వరూపంగా వాటిని భావిస్తూ అపారమైన నదిలో మనం వాటిని విసర్జిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా చేయడం మంచిది. కొంతమంది గుళ్ళో చెట్ల దగ్గర పెడుతూ ఉంటారు కదండి, అలా అలా పెట్టకూడదు. ఎందుకంటే మనకేమిటి, అంగవిహీనమైనటువంటి స్వరూపాన్ని మనం చూచినట్లయితే ఆ స్వరూపం మనసులో స్థిరమవుతుంది. స్థిరమైతే ఇది చాలా ప్రమాదకారిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఋషితుల్యుడు, ఆయన నదీ స్నానం చేసి వస్తూ తన పిల్లవాడిని తీసుకొస్తున్నాడు. అతనికి కూడా నదీ స్నానం నేర్పి తీసుకొస్తున్నాడు అనమాట. వాడికి 5 ఏళ్ళు ఉంటాయి, అందుకంటే ఎక్కువ ఉండవు. వాడు వస్తుండగా ఒక ఆవు కనిపించింది. ఆవు కనిపిస్తే ఈ ఆవుని కోస్తే ఎన్ని చెప్పులు అవుతాయని అడిగాడు. నేను చాలా బాధపడి ఇంటికి వెళ్ళి ఏమిటి వీడి విషయం ఇలా అడిగాడు అని చెప్పి భార్యని అడిగాడు. అడిగితే భార్య చెప్పింది, నేను రజస్వలా స్నానం చేసి వస్తూ ఉన్న సందర్భంలో ఈ చెప్పులు కుడుతున్నటువంటి వ్యక్తి నాకు కనిపించాడు. నేను గర్భధారణ సమయంలో గమ్మున ఆ వ్యక్తి నాకు గుర్తొచ్చాడు. ఆ గుర్తొచ్చినందువలన ఆ స్వరూపము ఇక్కడ వీడిలో వచ్చినట్టుంది, అంటే ఆ భావాలు వచ్చినట్టున్నాయి అని చెప్పి ఆమె బాధపడింది. తాత్పర్యం ఏమిటి, గర్భధారణ సమయంలో ఏ స్వరూపమైతే మనకు గుర్తొస్తుందో ఆ స్వరూపము పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని భాగాలు తొలగినటువంటి విగ్రహాన్ని మనం చూచి ఆ స్వరూపాన్ని ఒకసారి చూసేటప్పటికి గమ్మును మనసులో గుర్తుండే అవకాశం ఉంది. అది ఏ సమయంలోనైనా గుర్తొస్తే ఆ గుర్తొచ్చిన దాని ప్రభావంతో సంతానం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా ఇలా అవయవ లోపం కలిగినటువంటి స్వరూపాన్ని భావన చేస్తూ కనిపిస్తే దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మరల అది స్మరణకు వస్తే ఆ అవయవం మనకు లోపించే ప్రమాదం కూడా ఉంది. అందుకని అలాంటి భంగపడినటువంటి వస్తువులను ఉంచకూడదు ఇంట్లో. మామూలుగా విరిగిపోయిన వాటిని యాంటిక్స్ అనే పేరుతో కొంతమంది భద్రపరుస్తూ ఉంటారు. ఆ భద్రపరచడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వరూపం మనసులో ముద్రించబడితే అది దోష ఫలితం ఇవ్వడానికి కారణమవుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుధాకర్ రాస్తున్నారు, ఉద్యోగ ప్రాప్తికి ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వాస్తవానికి ఇంత క్రితం మనకు ఉద్యోగం లభించలేదు అంటే దానికి తగిన పుణ్యం మన దగ్గర లేదు అని అర్థం. దాన్ని సంపాదించుకోవడానికి జపం చేయాలి అనేటువంటిది పరమార్థం. జపం చేస్తున్నాము, ఆ జపం చేసిన తర్వాత ఉద్యోగం లభించింది. లభించిన తర్వాత ఆ జపం మానేయకూడదు, ఆ జపం కొనసాగిస్తుండాలి. కొనసాగిస్తే అదే ఉద్యోగంలో అభివృద్ధి సాధించటం, పై అధికారుల ఆదరణ లభించటం మొదలైన సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు రాక్షసులు ఉన్నారు, వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటున్నారు. దేవతల రాజ్యం గొప్పదని అది కావాలని అభిమానించి దానికోసం తపస్సు చేశారు. తపస్సు చేసి దేవతలను ఓడించేలాగా వరాలు పొంది దేవతలను ఓడించారు. అంటే వరం దేనికి పొందారు? స్వర్గం కోసం కాదు పొందుతా, దేవతలను ఓడించడం కోసం పొందారు. కాబట్టి ఆ వరప్రభావం చేత తపఃప్రభావం చేత దేవతలను ఓడించారు. కానీ ఓడించాక దేవతల రాజ్యం ఆక్రమించారు. ఆక్రమించినందువల్ల ఏమైంది అంటే మళ్ళీ దేవతలు విష్ణుమూర్తి యొక్క శక్తిని సంపాదించి ఆ శక్తితో మళ్ళీ వీళ్ళని ఓడించారు. వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారు. ఈ తిరిగి వచ్చిన తర్వాత తమ రాజ్యం తమకు ఉంది కదా, ఆనందం అనుభవించవచ్చు కదా, కానీ అవమాన భారం చేత అనుభవాన్ని కోల్పోయారు. అంటే తమ రాజ్యం తమకున్నా దానిలో భోగాలు కూడా అనుభవించలేని వారుగా తయారయ్యారు. ఈ విషయాన్ని రహస్యాన్ని గమనించి రావణాసురుడు చాలా తెలివైనవాడు. అతనేం చేశాడు అంటే ఇంద్రుణ్ణి తన కుమారుని ద్వారా ఓడింపజేశాడు. ఓడింపజేయడం వల్ల ఏమైంది, ఇతనికి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. ఎవరికి? కుమారుడికి. కానీ తన రాజ్యం తాను చేసుకుంటూ కూర్చున్నాడు. అంతేకాని దేవతల రాజ్యం ఆక్రమించలేదు. ఎందుకని? దేవతల రాజ్యం ఆక్రమించడానికి తగిన పుణ్యం తన దగ్గర లేదు, దానికోసం తాను తపస్సు చేయలేదు. కాబట్టి అందుకని ఆ అంశాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా జపం మానకూడదు, కంటిన్యూగా జపం చేస్తూనే ఉండాలి అనే విషయం మనకు
అర్థమవుతుంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం 1 గంట, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం 1 గంట జపం చేసుకుంటూ ఉంటే త్వరితంగా ఉద్యోగం వస్తుంది. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అన్నపూర్ణ రాస్తున్నారు, సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పెళ్లి చేసుకోబోయే జంట వేసుకోవాల్సిన తలంబ్రాల్లో కలపవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి అలా కలపడం ధర్మం కాదు. ఎందువలన అంటే వాటిని అక్షతలుగా వేసుకోవాలి ఆశీర్వచనం కోసం. అలా కాకుండా దాంట్లో కలిపేసామనుకోండి, వాటిని వాడేటప్పుడు ఇల్లంతా పడడం, వాటిని తొక్కడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని వాటిలో కలపడం కంటే మనం విడిగా ఆశీర్వచన రూపంలో అక్షతలుగా వాడేస్తే. చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సంతోష్ రాస్తున్నారు, పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడు పితృకార్యాలు చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. పెద్దవాడు ఉండగా పెద్దవాడు చేస్తుంటే కూడా ఉండి తాను చేయాలి, తప్పదు. పెద్దవాడు చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉంటే, అంటే ఏ అనారోగ్యమో కదలలేడు ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ఏ పొరుగుళ్ళలోనో ఉన్నాడు వచ్చే అవకాశం లేదు అనే పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు చిన్నవాడు కూడా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా భుజంగరావు రాస్తున్నారు, ఇంట్లో మారేడు చెట్టు పెంచుకోవచ్చా, వివరించండి అంటూ రాస్తున్నారు. నిజానికి మారేడు చెట్టు చాలా చాలా శ్రేష్టమైనది. ఇంట్లో తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పశ్చిమ దిక్కున మారేడు చెట్టు పెంచుకోవచ్చు అనేటువంటి విషయం మనకు శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తోంది. ఇంకా విశేషించి ఈ సందేహం ఎందుకు వస్తుందంటే ముళ్ళ చెట్టు అనే భావనతో వస్తుంది. ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది కూడా శాస్త్రమే, వాస్తుశాస్త్రం. అయితే ముళ్ళ చెట్టు ఇంట్లో ఉంటే శత్రువులు పెరుగుతారు అనేటువంటిది దానికి ఫలితం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే పూజ కోసం వినియోగించే పక్షంలో ముళ్ళ చెట్టు తప్పు లేదు. అంటే మారేడు దళాలను శివ పూజ కోసం వినియోగించేటువంటి స్థితిలో మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు గులాబీ చెట్టు ఉంటుంటుంది ఇంట్లో, దాన్ని మనం వాడుకోవడానికి వినియోగించినట్లయితే ముళ్ళ చెట్టు కాబట్టి దోషాన్ని ఇస్తుంది. అదే భగవంతునికి సమర్పించి ప్రసాదంగా దాన్ని స్వీకరించుకుంటే దోషం రాదు. ఇక మారేడు చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసము అంటే మనకు ఈ శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంలో ఓజోన్ పొరను వర్ణించారు. కాంసో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని. దాంట్లో ఉన్న స్వరూపాన్ని అవగాహన చేసుకుంటే అది హిరణ్య ప్రాకారం. దేనికి హిరణ్య ప్రాకారం? భూమండలానికే హిరణ్య ప్రాకారం. హిరణ్య ప్రాకారం ఎలా అయింది అంటే మనకి ఇక్కడ చంద్రమండలం ఎంత భాషిస్తూ ఉందో అక్కడి నుంచి దీన్ని ఫోటో తీస్తే ఇంతకంటే ఎక్కువ భాషిస్తోంది. అంటే చాలా బాగా మెరిసిపోతుంది అన్నమాట. దాన్ని బట్టి ఈ మెరిసిపోవడానికి కారణం ఏమిటి అంటే చుట్టూ ఉండే వాతావరణమే, వాతావరణపు పొరే. ఆ వాతావరణపు పొర పైకి బాగా ప్రకాశిస్తోంది. అలాగే హిరణ్య ప్రాకారం ఆర్ద్రాం, తడిగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఆ లోపల భాగంలో తడిని నిలిపి ఉంచుతుందన్నమాట. అది ఉన్నందువలననే మనకి మేఘాల్లో ఉండే నీరు నిలబడుతోంది. లేకపోతే ఆ సూర్యకాంతి ఎక్కువగా ప్రసరించి ఆ నీరు హారిపోతుంది. అందుకని అలా కాకుండా కాపాడుతోంది. కాంసో స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం. బయట నుంచి చూస్తే మండుతున్నట్టు కనిపిస్తుంది, కానీ అది తృప్తిగా ఉన్నట్లయితే, అంటే ఏంటి, చిల్లులు పడిపోకుండా దట్టంగా తృప్తిగా ఉన్నట్లయితే తృప్తాం తర్పయంతి, లోపల ఉండేటువంటి మనందరినీ తృప్తి పొందేలా చేస్తుంది అనేది ఎంత స్పష్టంగా ఆ ఓజోన్ పొర యొక్క క్రియలను సూచిస్తోందో మనకు అర్థమవుతుంది. దాంతోనే ఇంకో మంత్రం కూడా ఉంది. అదేమిటిది? తవ వృక్షోధ బిల్వ. అంటే ఆ ఓజోన్ పొర లక్ష్మీ స్వరూపమే, బిల్వవృక్షం కూడా లక్ష్మీ స్వరూపమే. ఈ బిల్వవృక్షాలను మనం ఊరంతా పెంచాలి, ఇళ్ళల్లో పెంచాలి, ఖాళీ స్థలాల్లో పెంచాలి. ఎందుకోసం అంటే మనకు మారేడు చెట్టు యొక్క దళాలు ఉన్నాయి కదా, ఆ దళాలని మనం శివుని మీద పూజ చేస్తున్నాం. దేనికి సంకేతం అది అంటే శివుని యొక్క అష్టమూర్తులలో ఒక మూర్తి భూమి. ఆ భూమికి ప్రతీకే శివలింగం. శివలింగంపై మనం నీటిని పూర్తిగా అభిషేకిస్తున్నాము అంటే భూమండలానికంతకీ నీటిని కోరుతున్నాము అన్నంత విశాల హృదయం.
పక్క రాష్ట్రానికి నీరొద్దు నాకే కావాలి అనే ధోరణి కాదు, పూర్తిగా భూమండలానికి అంతకీ కావాలి అని కోరే ధోరణి. ఆ తర్వాత మారేడు దళాలతో పూజ చేస్తున్నాము అంటే భూమండలం అంతా మారేడు చెట్లు నింపుతున్నాము అని అర్థం. నింపితే ఏమవుతుంది? మామూలు చెట్ల కంటే 4 రెట్లు ఎక్కువగా మారేడు చెట్టు ప్రాణవాయువుని అందిస్తుంది. కాబట్టి ఓజోన్ పొర దానివలన బలపడుతుంది. అంతేకాదు మారేడు చెట్టు నాటితే 7 జన్మల పాపం పోతుంది. మారేడు చెట్టు కింద భోజనం పెడితే ఎవరికైనా 1,000,000 మందికి భోజనం పెట్టిన ఫలితం వస్తుంది. శివునికి అభిషేకం చేస్తే 1,000,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. ఆ మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే సంపదకు లోటు ఉండదు. మారేడు చెట్టు ఆకులో తేనె వేసి తులసమ్మ దగ్గర ప్రతి శుక్రవారం పెడితే డబ్బుకు లోటు ఉండదు. మనం ప్రయాణం చేసేటప్పుడు దానికి ప్రదక్షిణం చేసుకుని ముందుకు పెడితే అది ఆర్థికమైన ప్రయోజనాలను అందజేస్తుంది. ఇలా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అది. కాబట్టి ఆ మారేడు చెట్టును ఇంట్లో ప్రతి ఇంటా పెంచుకోవడం మంచిది. అందువలన ఇంకా విశేషం ఏంటంటే మారేడు చుట్టూ ఉన్న పరిసరాలలో కనుక మనం జీవిస్తే కాశీలో నివసించినంత గొప్ప ఫలితం వస్తుంది. కాబట్టి మనం ప్రతి ఇంటా మారేడు చెట్టును పెంచుకుందాం. ఇంకా ఎక్కువ వీలైతే ఇంకా ఎక్కువ పెంచుకుందాం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శ్రీకాంత్ రాస్తున్నారు, భోజనం చేయటానికి ముందు ఏ దైవాన్ని ప్రార్థించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భోజనానికి ముందు అన్నపూర్ణాదేవిని ప్రార్థించాలి. అన్నపూర్ణి సదాపూర్ణి అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని జపించుకోవడం ద్వారా మనం ఆహారాన్ని జ్ఞాన వైరాగ్యముల కోసం స్వీకరించినట్లు అవుతుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి. ఆ భిక్ష కోరడంలోనే అహంకార పరిత్యాగం ఉంది. జ్ఞాన వైరాగ్యముల కోసమే నేను ఈ ఆహారం స్వీకరిస్తున్నాను అనేటువంటి జ్ఞాన వైరాగ్య సిద్ధి ఉంది. కాబట్టి అది చేయడం అనేటువంటిది చాలా మంచిది. దాంతో పాటుగా అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర అనేటువంటి మంత్రాలని కూడా జపించుకోవడం వల్ల మనకు అన్నం పరబ్రహ్మస్వరూపం అని భావిస్తుంటాం కదా, అది కూడా సిద్ధిస్తుంది. తద్వారా నిజానికి భగవంతునితో ఏకాత్మ భావన అనేటువంటి దాంట్లో ఉందన్నమాట. అలా ఏకాత్మ భావన చేయడం ద్వారా దైవికమైనటువంటి శక్తిని దైవ వాసనలను మనలో మనం పెంచుకోగలుగుతాం. అందువల్ల ఇవి రెండు కూడా చేయడం మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి టింకు రాస్తున్నారు, దుఃఖానికి కారణం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక వాస్తవం ఏమంటే సుఖస్య అనంతరం దుఃఖం దుఃఖస్య అనంతరం సుఖం చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. దుఃఖం తర్వాత సుఖము, సుఖం తర్వాత దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఒక చక్రానికి ఆకులు అంటారు వాటిని. ఆ ఆకులు ఎలా అయితే ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయో అలాగా అని దాని అర్థం. కారణం ఏమిటి? మనస్సు అనేటువంటిది చంద్రుని యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం. చంద్రునికి వృద్ధిక్షయములు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. అలా మనం ఏ కారణము లేకుండానే కొంచెంసేపు మనసు ఉల్లాసంగా ఉండడం, మరికొంతసేపు కొంచెం దుఃఖంతో విచారంగా ఉండడం మన మనస్సుని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందువలన ఇది అంటే వ్యక్తికి సుమారుగా పుణ్యపాపలు సమానంగా ఉండేటప్పుడే మానవ జన్మ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పుణ్యము ఆనందాన్ని ఇస్తే పాపము దుఃఖాన్ని ఇస్తుంది. చాలా సహజం కదా. మరి పాపం అస్సలు లేకుండా మానవ జన్మ ఎందుకు వస్తుంది? రాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ పాపం పుణ్యం రెండూ అనుభవించక తప్పదు కదా. అందువల్ల ఈ సుఖదుఖాలు రెండింటినీ కూడా అంగీకరించాలి. అయితే వాటిలో ఇంకా లోతైన విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే సుఖము వలన మనం నేర్చుకునేది ఏమీ కనిపించదు, కానీ ఆ సుఖం మళ్ళీ కావాలనే భావన వస్తుంటుంది. ఏ సుఖమైతే మనం ఒకసారి అనుభవించామో అది మళ్ళీ కావాలనుకోవడమే నిజమైన దుఃఖం. ఎందువలన ఉండదుగా మళ్ళీను. ఎందువలన ఉండదు అంటే మనకు ఏదో వడ్డించారు, వడ్డించింది కలుపుకొని తిన్నాం, చాలా రుచిగా అనిపించింది. ఆ రుచిగా అనిపించిన దాన్ని మళ్ళీ బాగుంది కదా అని ఇంకోసారి కలుపుకున్నాం. కలుపుకుంటే ఏమైంది? అంత రుచి రాలేదు. అదే పదార్థం కానీ రుచి రాలేదు. ఎందుకు అంటే మొదటిసారి తిన్నప్పుడు ఉండే ఆకలి యొక్క స్థాయి వేరు, రెండోసారి తిన్నప్పుడు ఉండే ఆకలి యొక్క స్థాయి వేరు. కాబట్టి ఆకలి స్థాయి మారిపోతే రుచిలో తేడా వచ్చేస్తుంది.
కాబట్టి ఆ రుచి రాలేదు అని అర్థం. అందుకనే మనకి సామెత ఏమిటి అంటే ఆకలి కొన్నవాడికి రుచి తెలియదు అనేటువంటిది సామెత. కాబట్టి ఆకలి రుచి ఎరగదు అంటుంటారు. కాబట్టి మనకు ఆ విషయాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే సుఖము అనేటువంటిది పునరావృత్తమయ్యేటువంటి అవకాశం తక్కువ. అది పునరావృతం కావాలనుకోవడమే దుఃఖానికి కారణం. రెండోది పాపాన్ని అనుభవించడం అనేటువంటిది దుఃఖం అన్నమాట. కాబట్టి పుణ్యం నేను అనుభవిస్తాను, పాపాన్ని అనుభవించనంటే కుదురుతుందా? ఇప్పుడు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు, అప్పు ఇచ్చారు, స్వీకరిస్తే రెండూ స్వీకరించాలి, లేదా వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. అంతే తప్ప నేను ఆస్తి తీసుకుంటాను అప్పు మాత్రం తీసుకోను అంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. అందువల్ల మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఆ అనుభవించేదాన్ని దుఃఖంగా భావించకూడదు. భావించడమే అక్కడ దుఃఖం, భావించకూడదు. ఎందుకు భావించకూడదు అంటే అతి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు సుఖానుభవానికి కొంత సమయం ఉంటుంది, దుఃఖానుభవానికి కూడా కొంత సమయం ఉంటుంది. దుఃఖానుభవానికే ఎక్కువ సమయం ఉంటుంది. దాన్ని మనం దుఃఖానుభవం అనే పేరుతో కాకుండా క్రియాశీలత అనే పేరుతో పిలిచినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందన్నమాట. ఉదాహరణకి ఉద్యోగం చేయడం విషయంలో శ్రమ ఉంటుంది, అవమానాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అలసట ఉంటుంది. ఎన్ని ఉన్నా దాన్ని చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇష్టపడి చేస్తున్నాడు కాబట్టి చేస్తాడు. ఇష్టపడడం దేనికోసం? దానివల్ల వచ్చే ఆదాయం కోసం. అంటే ఉదాహరణకి 5 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిపోతే ఇంకో 2 రోజుల పాటు విహారయాత్రలు తిరిగేయచ్చు వీకెండ్లో, అంతే కదా. అంటే దీని అర్థం ఏంటి? మనం 5 రోజులు శ్రమ పడితేనే 2 రోజులు సుఖపడేది. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే దుఃఖం అనేటువంటిది లేకుండా పోతుంది. కష్టం పడడం అనేదే అవసరం. అవసరం ఎంత గొప్పదంటే మన శరీరంలో కీళ్ళు పనిచేస్తున్నంతసేపు పనిచేస్తూనే ఉంటాయి. వాటికి విశ్రాంతి ఎక్కువ ఇచ్చేస్తే పనిచేయడం మానేస్తాయి. అయితే మీరు గమనించినట్లయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి కీళ్ళు జీవితాంతం పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే రోజు దాన్ని వాడుతూనే ఉన్నాం తినడం కోసం. అదే మిగిలినటువంటి కాళ్ళు చేతులు అయినటువంటి వాటిని వీలైనంత వరకు బద్ధకంగా కూర్చోబెడుతున్నాం. అందుకని కాళ్ళకి చేతులకు ఉండేటువంటి కీళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి, ఇక్కడ మాత్రం నొప్పి రాదు. తాత్పర్యం ఏమిటి? శ్రమ పడుతూ ఉంటేనే శరీరం పనిచేస్తుంది, శ్రమ పడుతూ ఉంటేనే మనసు పనిచేస్తుంది. కాబట్టి అవి పనిచేయాలంటే నిరంతరం శ్రమ పడుతూనే ఉండాలి. దీన్నే ఆయుర్వేదంలో ఏమంటారంటే పరిశ్రమో మితాహారో భూగతావస్వినీ సుతో. భూమి మీద 2 అశ్విని దేవతలు ఉన్నారటండి. ఎవరండి వాళ్ళు అంటే పరిశ్రమ చేయడం, మితంగా ఆహారం తీసుకోవడం. ఇవి రెండూ చేస్తే జీవితాంతం అశ్విని దేవతల పర్యవేక్షణలో ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంత ఆరోగ్యము ఉంటుంది అని తాత్పర్యం. అందువలన శ్రమను శ్రమగాను, కష్టాన్ని కష్టంగాను, ఇష్టంతో దాన్ని కనుక గుర్తించి వినియోగించుకున్నట్లయితే అది ఆరోగ్యప్రదం. ఆ కష్టాన్నే దుఃఖంగా భావించినట్లయితే సమయాన్ని, శక్తిని వ్యర్థం చేసుకున్నట్టు అవుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.